హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక విత్తనం శబ్దం చెయ్యకుండా పెరుగుతుంది, అలాగే కానీ ఒక చెట్టు పెద్ద శబ్దం చేస్తూ పడిపోతుంది. ఇక విధ్వంసానికి శబ్దం ఉంటుంది, కానీ అభివృద్ధి మాత్రం నిశ్శబ్దంగా జరుగుతుంది. అందుకే ఎదిగే క్రమంలో నిశ్శబ్దంగా ఉండండి. అర్థమైంది కదండి? ఇక నా ఒక్కడి వల్ల ఈ దేశం మారిపోతుందా అనుకునే ఏ ఒక్కరి వల్ల కూడా ఈ దేశానికి ప్రయోజనం లేదు. గుర్తుంచుకోండి, బాధ్యతలు ఎప్పుడూ కూడా సమర్థతను చూసి రావు, బాధ్యతలే సమర్థతలను చేస్తాయి. అలాగే న్యాయం గెలుస్తుంది అన్న మాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు కదా. అలాగే రేపు బలంగా ఉంటుందని నమ్మితేనే ఈరోజు బలంగా పోరాడగలవు. డబ్బు యొక్క అసలైన విలువ ఒకరి వద్ద అప్పు అడిగినప్పుడే తెలుస్తుంది. నిజమే కదండి? అంతా అయిపోయింది అనుకున్న చోటే మరో ఆరంభం దాగి ఉంటుంది. ధైర్యాన్ని బయటికి తీసి దారులను అన్వేషించు. నిన్ను నిలబెట్టే మార్గం నీకు తప్పకుండా దొరుకుతుంది. విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకు. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి. అంతేకాని కోపం అనేది శునకాలకు కూడా వస్తుంది. ఒక మామిడి చెట్టుకి కాయలున్నాయి. ఒక మనిషి కళ్ళు ఆ కాయని చూశాయి, కానీ కళ్ళు అక్కడిదాకా వెళ్ళి ఆ కాయని కొయ్యలేవు. అందుకని కాళ్ళు చెట్టు దాకా వెళ్ళాయి, కానీ కాళ్ళు ఆ కాయని కొయ్యలేవు. అందుకని చేతులు కోసాయి. చూసిన కళ్ళు, వెళ్ళిన కాళ్ళు, అలాగే కోసిన చేతులు ఆ కాయని తినలేవు కాబట్టి నోరు తిన్నది. తోటమాలి చూసి వీపు మీద కొట్టాడు, కాయని నోరు తిన్నా దెబ్బలు మాత్రం వీపు తిన్నది. ఇక దెబ్బలు తినేసరికి కంట్లో నుంచి నీళ్ళొచ్చాయి. చివరికి ఏమైంది? మొదట ఆ కాయను చూసిన కళ్ళే ఏడవాల్సి వచ్చింది. జీవితంలో కూడా అంతే. ఎవరి కర్మని వాళ్ళు అనుభవించక తప్పదు. ఇక నిజమే కదండి? ఒకసారి కుండని ఎవరో అడిగారు, నువ్వు ఇంత చల్లగా, ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటావు అని. అప్పుడు కుండ ఇలా అందట, నేను ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకుంటాను. నేను వచ్చింది మట్టిలో నుండే, ఒకవేళ వెళ్ళేది కూడా మట్టిలోకే కదా. మధ్యలో ఈ గర్వం, ఆవేశం లాంటివి అవసరమా అని సమాధానమిచ్చిందట. మన జీవితం కూడా ఇంతే కదా. మధ్యలో వచ్చే ఈ గొడవలు, ఆవేశం, అహంకారం అవసరమా? ఉన్న కొన్ని రోజులు అందరితో కలిసి సంతోషంగా ఉంటే బాగుంటుంది కదండి. నిజమే కదా? సమస్తం కోల్పోయా అని అనిపించిన నీకు ఎదురు ఈదడానికి ఒక సముద్రమంత యుద్ధం దాగి ఉంటుందని మర్చిపోకు. ఇక మన కోసం ఎదురు చూసేవాళ్ళు, అలాగే మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగేవాళ్ళు ఇక లేనప్పుడు తెలుస్తుంది మనం ఏం కోల్పోయామని. గుర్తుంచుకోండి, ఎవరైతే మిమ్మల్ని సమస్యల్లో పడేస్తారో ఇక వారిని ఎప్పటికీ మర్చిపోకండి. ఇక భవిష్యత్తులో కూడా వారితో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది, సమస్య వచ్చిన సమయంలో ఎవరైతే మిమ్మల్ని వదిలేస్తారో వారు మీ మిత్రులం కాదు, పరాయి వారు. ఇక భవిష్యత్తులో కూడా వారిపై ఎటువంటి ఆశలు పెట్టుకోకండి. ఇక మూడవది, ఎవరైతే సమస్య వచ్చిన సమయంలో మీకు తోడుగా ఉన్నారో, మీ మనోబలాన్ని పెంచారో ఇక వారు మీ యొక్క అసలైన మిత్రులు. వారిని ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళనివ్వకండి. ఇక సమస్యతో జోడించి ఉన్న ఈ 3 విషయాలను ఒకవేళ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే గనుక అప్పుడు సమస్య మర్చిపోయి కూడా మీ యొక్క జీవితంలోకి మళ్ళీ తిరిగి రాదు. గుర్తుంచుకోండి, మనమందరం గుడికి వెళ్తాం, భగవంతుడి ముందు కూర్చుని చేతులు జోడిస్తాం, కావలసింది కోరుకుంటాం. ఎప్పుడైనా ఆలోచించారా భగవంతుడికి ఏమనిపించి ఉంటుందో?
నా భక్తులు నా దగ్గరికి వచ్చేది కోరికలు నెరవేర్చుకోవడానికే కానీ నన్ను కలవడానికేం కాదు అని. అందరూ గుడికి వెళ్తారు, తమ తమ కోరికలని భగవంతుడి ముందు పెడతారు. ఒకవేళ వారి కోరికలు నెరవేరకపోతే నిరాశ చెందుతారు. నిజమే కదా? కనుక ఇకపై ఎప్పుడు కూడా గుడికి వెళ్ళినా మీరు ముందు గుడికి వెళ్తే మీ భగవంతుణ్ణి ముందు కూర్చోండి, నమస్కరించండి, ధన్యవాదాలు చెప్పండి. ధన్యవాదాలు దేవా అని వేడుకోండి. మీరు నాకు ఏదైనా ఇచ్చారు, దానితో నేను సంతృష్టున్నై ఉన్నాను అని వేడుకోండి. ఇక నాకు మీ యొక్క మార్గదర్శనం చాలని, నేను చేస్తున్న కర్మల ద్వారా నాకు లభించే కర్మఫలంలోనే నేను కోరుకునేవాణ్ణి కూడా లభించేలా చెయ్యండి అని కోరుకోండి. ఒకవేళ కోరుకోవడానికి మాత్రమే మీరు గనుక గుడికి వెళ్తే మీరు ఆ దేవుడి ముందు ఎంతో చిన్నవారైపోతారు. ఇక అలా కాకుండా మీ యొక్క కార్యాలను మీరు సక్రమంగా చేసి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికే వెళితే మీరు నిజమైన దైవాన్ని చూడగలుగుతారు. గుర్తుంచుకోండి. అలాగే మనిషి బలానికి ఇంకా బలహీనతలకు కారణం బంధం. అలాగే ఆ బంధం శాశ్వతం కాదు అని తెలిసి కూడా ఆరాటపడతాడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే ఆ బంధాల నుండి విముక్తుడవుతాడు. అలాగే కష్టం వచ్చిందని కంగారు పడకండి, నష్టం వచ్చిందని నిరాశపడకండి. జీవితాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. అలాగే నమ్మకంతో ఉండండి, తిరిగి తప్పకుండా కోలుకుంటారు. పూజలు చేసేటప్పుడు భగవంతుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ భగవంతుడు చూస్తున్నాడని ఎందుకు తెలుసుకోగలం? ఇలా తెలుసుకోలేకపోతున్నాం. ఎవరైతే ధర్మ మార్గంలో ప్రయాణిస్తారో ఇక వారి పయనం అత్యంత కఠినంగా మారుతుంది. ఇక ఆ ధర్మమే వారిని సర్వోత్తమ స్థాయికి తీసుకుని వెళుతుంది. గుర్తుంచుకోండి, నువ్వు కట్టుబడి ఉండాలనే కానీ నీ బలమైన ఒక్క నిర్ణయం చాలు, జీవితమంతా మారిపోతుంది. అలాగే అనుకోని విరామాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇది విరక్తి చెందుతూ అలాగే నీ శక్తిని కూడా మరవకు. ఇక జననం నుండి మరణం వరకు కూడా ప్రతి గడియ ప్రతి నిమిషం కర్మను బట్టే నడుస్తుంది, అంతేకాని సంపదను బట్టి కాదు. గుర్తుంచుకోండి, మీ చేతిని వదిలి వెళ్ళిన దేన్నైనా కూడా ఎవరినైనా మీ మనసును కూడా వదిలేయాలి. అప్పుడే ప్రశాంతంగా జీవించగలుగుతారు. అర్థమైంది కదండి? ఉత్సాహానికి ఎంతో బలం ఉంటుంది. ఉత్సాహాన్ని మించిన బలం మరొకటి లేనేలేదు. నిజానికి ఉత్సాహవంతుడైన మనిషికి సాధ్యం కానిదంటూ కూడా ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మనిషికి జీవితంలో ఉత్సాహం ఉండడం ఎంతో అవసరం, కానీ అత్యుత్సాహమే ప్రమాదకరం. గుర్తుంచుకోండి. అలాగే ఎవరో నిన్ను బాధ పెట్టారు అని తిరిగి వాళ్ళు బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధపడితే క్షమించు. ఇక తెలిసి బాధ పెడితే తీర్పు ఆ కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు. ఇక చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.